డియర్ పేరెంట్స్, ఈరోజు ఆల్జీబ్రాకు సంబంధించినటువంటి మరికొన్ని ఫార్ములాస్ చెప్తాను చూడండి. ఒకటో ఫార్ములా ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. రెండో ఫార్ములా ఏ టు ది పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. మూడో ఫార్ములా ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్. నాలుగోది ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. ఐదోది ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఆరోది ఏ బై బి హోల్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం. ఏడవది ఏ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఏ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఎనిమిదవది ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ బి టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం. ఇందులో ఒక ఫార్ములా మళ్ళీ వచ్చింది, అదేంటన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ఒకటోది 2 to the power of 5 into 2 to the power of 7 is equal to 2 to the power of 5 plus 7, that is equal to 2 to the power of 12. రెండోది 2 to the power of 5 by 2 square, that is equal to 2 to the power of 5 minus 2, that is equal to 2 cube. ఈ ఫార్ములా. మూడోది 3 square whole to the power of 4, that is equal to 3 to the power of 2 into 4, that is equal to 3 to the power of 8. ఈ ఫార్ములా. నాలుగోది 5x whole square, that is equal to 5 to the power of 2 into x to the power of 2, 25x square. ఈ ఫార్ములా. తర్వాత ఐదోది 7x whole to the power of 0, that is equal to 1. Any valuable number which is not equal to 0, power 0 is 1. Next, x by y, for example 2x by 3y whole square is equal to 4x square by 9y square. Next, 3 to the power of minus 2. పవర్ మైనస్ ఉన్నప్పుడు ఈ మైనస్ పోవడానికి ఏం చేస్తామంటే దీన్ని అంతటిని ఇలా డినామినేటర్లో రాస్తాం, 1/3 స్క్వేర్. తర్వాత ఎనిమిదోది ఎక్స్ క్యూబ్ వై క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు xy హోల్ క్యూబ్. xy హోల్ క్యూబ్. ఒక ఫార్ములా రివర్స్లో రాశాను, అదేంటన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా పిల్లల చేత బాగా చదివించండి. ఈ ఫార్ములాస్ రాకపోతే బోర్డు మీద వాళ్ళు చెప్తున్నప్పుడు ఏది కూడా అర్థం కాదు. డైలీ చదివించడం, ఫార్ములాస్ డైలీ చదివించడం చేస్తూ ఉంటే బాగా వస్తుంది. మీరు కూడా వాళ్ళతో పాటు తెల్లవారుజాములు లేవండి, లేచి కనీసం 1 గంటన్నా చదివించండి. రాత్రిపూట ఆ రీల్స్ చూడడం అవి కూడా మానేయండి. 9 పడుకుని పొద్దున్నే తెల్లవారుజాము 4 ఆ టైంకి లేచి ఈ ఫార్ములాస్ డైలీ చదివిస్తూ ఉండండి. ఒక విషయం చెప్పాలి, చాలామంది 9th క్లాస్ లెక్కలు చెప్పండి, 10th క్లాస్ లెక్కలు చెప్పండి, లేకపోతే ఇంటర్మీడియట్ లెక్కలు చెప్పండి, లేకపోతే డిగ్రీ సెమిస్టర్ 2లో ఉన్న లెక్కలు చెప్పండి అంటున్నారు. ఇప్పుడు నేను 9th క్లాస్లో లెక్కలు చెప్తున్నాను వినండి అన్నాను అనుకోండి, అప్పుడు ఇంకెవ్వడో వినరు. 9th క్లాస్ కుర్రోడు ఏమన్నా వింటే వినాలి, లేకపోతే ఇంకా ఎవ్వరూ వినరు.
ఎవరన్నా 6th క్లాస్ పిల్లడితో తల్లి నా లెక్కలు చెప్తున్నారు వింటావా అంటే 9th క్లాస్ లెక్కలు నాకెందుకు అంటాడు. 10th క్లాస్ వాడు ఏమంటాడు 9th లెక్కలు నాకెందుకు, నేను 9th అయిపోయి 10th వచ్చాను కదా అంటాడు. అంటే ఏంటి, బేసిక్స్ చెప్తే ఎవరైనా వింటారు. ఇప్పుడు ఎక్కాలన్నవి బేసిక్స్, అలాగే ఈ ఫార్ములాస్ అన్నవి బేసిక్స్. ఇవి ఎక్కడ ఏ క్లాస్లో అన్నా వస్తాయి, అందరూ వింటారు. అలా కాకుండా 10th లెక్కలు అన్నారనుకోండి, 10th తప్ప మిగిలిన 10th కూడా వింటారు అవసరం అయితే. అందువల్ల నేను చెప్పేవి ఎక్కువగా బేసిక్స్ చెప్తాను, అన్ని క్లాసులకి పనికొచ్చేవి చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒక్క 2 లెక్కలు హోంవర్క్ ఇస్తాను. హోంవర్క్ కింద కాగితం మీద చేసి పెట్టండి. ఒకటో లెక్క 3 to the power of m ఇంటూ 3 to the power of p ఎంత. రెండో లెక్క x to the power of 7 by x క్యూబ్ ఎంత. మూడో లెక్క ఇదే రివర్స్లో ఉందనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి పైన పెద్ద అంకె ఉంది, కింద చిన్న అంకె, పైన చిన్న అంకె ఉంది, కింద పెద్ద అంకె ఉంది, అప్పుడు ఎంత అవుతుంది. మీరు హోంవర్క్లో రాసి నాకు పెట్టండి. ఓకే.